అదిగా అక్కడ ఉంది. సౌందర్య 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 ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? ఏమైంది? ఆ సూర్య గురించేనా? ఎందుకే వాడి గురించి ఇంకా ఆలోచిస్తావు? వదిలే, మర్చిపోవాన్ని. ఏ సౌందర్య, వాడి గురించి ఆలోచించకు. ఎలా మర్చిపోవాలి? చిన్నప్పటి నుంచి వాడే సర్వస్వం అనుకున్నా. పిచ్చి దానిలా వాడి వెనకే తిరిగాను. అబ్బాయిలంతా అంతేనే. ఇప్పటికైనా తెలిసింది కదా, లైట్ తీసుకో, వదిలే. ఫస్ట్ అమ్మాయిలు ప్రపోజ్ చేయడం తప్ప? నువ్వు ఇలా ఉంటే కష్టమే. నువ్వని మర్చిపోవాలంటే మనం కొన్ని రోజులు ఎక్కడికైనా దూరంగా వెళ్లాల్సిందేనే. హే, నెక్స్ట్ వీక్ కాలేజ్లో ఎక్స్కర్షన్ ఉంది కదా, అందరం కలిసి వెళ్దాం. ఓకే? అవునే, ఇది ఆ సూర్యుని మర్చిపోవాలంటే ఇదే కరెక్ట్ ప్లాన్. ఎస్. ఏమైంది ఇప్పుడు? ఇట్స్ ఈ ఆడోళ్ళు అంతేరా, ఎప్పుడెట్లుంటారో ఎవరికి తెలియదు. చెప్తే వినరు, చెప్పనికి ఛాన్స్ ఇయ్యరు. సురనా, నువ్వు అట్లా ఉండకే మేము సొల్లబోతున్నాం. పాపం కదా. ఏ సౌందర్య, నువ్వు డల్లుగున్నావనే కదా ఇక్కడ తీసుకొచ్చింది. కనీసం ఇక్కడైనా హ్యాపీగా ఉండే. హే, ఇంటికి వెళ్ళాక సూర్యుని తలుచుకొని నేర్చుకో. ఇక్కడ మాత్రం మమ్మల్ని నేర్పించకు ప్లీజ్. పద పద. లోపలికి వెళ్ళకు, అదంతా అడవి. తొందరగా వచ్చే. అది కా సౌందర్య, దగ్గరికి రావద్దు. నేను చెప్పేది విను. ఏంటో నువ్వు చెప్పేది? ఇక్కడ చూసింది, ఇక్కడ జరిగిందంత అబద్ధం చెప్తావా? ఏం చెప్పద్దు. నువ్వు చీటర్వే కాదు, క్రిమినల్వి కూడా. ఒక మనిషిని ఇంత ఈజీగా చంపేశారా? మిమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీద షూట్ చేసిన పాపం లేదు. నువ్వు ఆగరా భాష, నువ్వు ఆగరా సూరి. ఎంత కొడుతున్నావురా పిచ్చోడా? అదే చంపుతా. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? చచ్చిన వాడు మనిషి అనుకుంటున్నావా? వాడిని చంపిన మేము మృగాలం అనుకుంటున్నావా? వాడొక సైతాన్, నీకు తెలుసా? ఈయనే కాదు, ఆల్రెడీ ఇద్దరిని చంపినాం, ఇంకో ఇద్దరిని చంపుదాం. సైతాన్! మా మళ్ళీ జీవితాన్ని నాశనం చేసిన లంచా కొడుకు. మల్లికి ఏమైంది? చంపుదాం. చెప్పు భాష, మల్లికి ఏమైంది? వస్తున్నారా పెట్టి రండి మేడం, కూర్చోండి.
ఏందన్నా మందు వాసన వస్తుంది కొమ్మతీసి తాగినావా ఏంది? ఏంలే. అరే ఆటో ఇటు పోనిస్తుండేంది? उधर काय को रे? हट कट। क्या रे? कैसे चल रहा है? चढ़ते टाइम पे अच्छा था ना रे गांडू। अब क्या हुआ रे बड्डू? कहीं को आते रे नहीं चलाना है तो? अबे देख। ఏ వేడుకొండలు ఇదేనా మా బంగారు కొండ? చెట్లలో పోదాంపా. కువ్వెక్కిందిరా కుక్కల కొడుక. కాదు మదం ఎక్కింది. भैया भैया छोड़ दो भैया 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 जान दो भैया 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 मेरा बात सुनो. ఏమైతుందిరా भैया నీకు? చెల్లి भैया మరి भैया ఇంద్ర బార్కవ్ బావనో ఏయ్ ఆగో రా మలి అరే రేయ్ కొన రేయ్ ఏయ్ మలి రా పట్టుకో రేయ్ రా మలి జల్దీ రా మలి ఆగలే రా మలి ఆగలే రేయ్ రేయ్ రా మలి రేయ్ పోదామని హటే మాటలుగా సలా ఏయ్ జరుగురా ఏయ్ ఏయ్ మలి రా రేయ్ చంప ఆగండి भैया 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 छोड़ दो भैया 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 राइट राइट पट्टुको रावना వదలరా రాయ్ వదలరా రాయ్ 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 వదలరా వదలరా వద్దురా లడికి కడగాయ రే జిమ్మ లాగుతానే ఉంది. ఏడుకొండలు సూపర్. మళ్ళీ డాక్టర్ మళ్ళీ మళ్ళీ డాక్టర్ మళ్ళీ తారమా కడతేరిపోవద్దు చూడవే ఓ దైవమా ఇది ఏం కోరవో నరలోకమే మరి నీ కాలమా గ్రహణం వీడదో లోకం మారదు సడిలేని ఎటుపోని రాయే కథ మనిషి
పోలు యముని పాశమున కుంభి పాకమున కామదహనమే కాదా మనిషి నీడలో మదపు జాడలే సునామే వచ్చి కొట్టుకపోదా రేగుముళ్ళ కన్నీళ్ళు ఓ తల్లి నీ కంట్లో బయట చాటు పదిలాలు పంటిగోటి ముద్దరలు రేగుముళ్ళ కన్నీళ్ళు ఓ తల్లి నీ కంట్లో బయట చాటు పదిలాలు పంటిగోటి ముద్దరలు రామరాజ్యం కాదే జనని రావణ లంకలో సీతవి కాని ఆడదంటే ఎందుకు అలుసు జన్మలోనే ఉందో నలుసు అరువే సురుకై బ్రతుకే మరకై ఎప్పుడు వీడని గాథల చెయ్యి మనిషి మారి మృగమైపోతే మృగాలన్నీ ఏమవుతాయో మరల మరల మగువను చెరిచే మగత మనసు మురికే పోయో ఎవరి పాశమున కుంభి పాకమున కామదహనమే కాదా మనిషి నీడలో మదపు జాడలే సునామే వచ్చి కొట్టుకపోదా మా మళ్ళీ బానే ఉంది కదా షీఈ్ ఆల్ రైట్. మరి మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు కూర్చోండి. నా సర్వీస్లో ఇలాంటి కేసు చూడడం ఇదే మొదటిసారి. రేప్ చేసిన వాళ్ళు రాక్షసుల్లా ప్రవర్తించారు. మర్మాంగంలో బీరు బాటిల్తో పొడిచి చెప్పడానికి నోరు రావట్లేదు. బ్రతకడమే కష్టంగా ఉంది. తన ప్రాణాలతోనే ఉంది. మనుషులు ఎంత క్రూయల్గా ఎందుకు బిహేవ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. కసాయి వాళ్ళు గొర్రెని కోసినట్లు, ముక్కలు ముక్కలుగా నరికినట్లు, జన్మస్థానంలో దారుణంగా పొడిచి పొడిచి మాంసం ముద్దలా తయారు చేశారు. వాళ్ళు ఒక ఆడదానికి పుట్టారన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారో. బాస్టర్డ్స్. తనకి ట్రీట్మెంట్ చేస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? ఈ డాక్టర్ జాబ్ను వదిలేసి ఒక గన్ పట్టుకుని ఇలాంటి చెత్తన కొడుకుల్ని నడి రోడ్డు మీద పిట్టల కాల్చినట్టు కాల్చి చంపేయాలనిపించింది. ఛీ, మానవత్వం లేని లంచ కొడుకులు. మనుషులన్న విషయమే మర్చిపోయారు. ఇలాంటి వాళ్ళని పోలీసులకు అప్పగించి జైల్లో పెడితే సరిపోదు, ఉరి తీసి ఊరేగించాలి. పాపం చిన్న పిల్ల ఎంత నరకం అనుభవించుంటుందో. తన్ని ప్రాణాలతో కాపాడగలిగాను, కానీ ఆమెను కొట్టి బలవంతంగా అనుభవించేసరికి మెంటల్గా డిస్టర్బ్ అయింది. ఇంకో రకంగా చెప్పాలంటే తనిప్పుడు పిచ్చిది. మళ్ళీ ఇక నుండి ఆమెకు అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి. తినిపించడం, పడుకోబెట్టడం అన్నీ మీరే చెయ్యాలి. ఒక పసి పిల్లలా చూసుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి.